పేరుతో విజయవాడ నగరంలో ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోను, కర్ణాటకలో మైసూరులోను మనం చిన్నప్పటి నుంచి దసరా అనగానే వినేవాళ్ళం. అంతే నీట్గా అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి. కానీ దాన్ని విజయవాడ నగరంలో ఓన్ చేసుకోవడం, ఇది ప్రతి ఒక్కరి పండగ అని ఓన్ చేసుకునే విధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక మంచి కార్యక్రమానికి ఆలోచనతో రూపకల్పన చేసి దానికి పార్టీ జెండాను కూడా పెట్టాల. ఏంటంటే అమ్మవారి కార్యక్రమం, ఇది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి. ప్రతి ఒక్కరి కార్యక్రమం ఇప్పుడు ఇది విఘ్నేశ్వరుతోనే మేము అందరినీ లైటింగ్ పెట్టమన్నా, అందరినీ భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టమన్నా విఘ్నేశ్వరుతోనే, పెట్టలేని వాళ్ళు ఉంటే ఆయనే పెడతానని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎటువంటి తావు లేదు దీనికి విమర్శలకి. అందులో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ఇది అమ్మవారి పండుగ, విజయవాడ ఉత్సవాలు దానికి ధీటుగా చేయాలనే ఒక తలంపుతో ఇది రేపు చిన్ని గారు ఉండొచ్చు, బుద్ధయంకర్ ఉండొచ్చు, నాగులమీర గారు ఉండొచ్చు, ఇక్కడ లేకపోవచ్చు, విజయవాడలో ఉన్నా లేకపోయినా మేము అంతరించిపోయినా ఈ కార్యక్రమం అనేది జరగాలనే ఒక ఆరంభం. ఇది రేపు జరగబోయే కార్యక్రమం ఒక ఆరంభం. ఈ ఆరంభాన్ని చూసి వైసీపీ పార్టీ వాళ్ళు ఏది చిన్ని గారు పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు అయినందువల్ల దీన్ని వ్యక్తిగత దోషణలతో వ్యక్తిగతంగా అతను ఆ పరువు దిగజారే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చూసారు. అయితే వాళ్ళ పేరుని నాని సోదరుడు అడిగాడు పేరుని నాని గురించి. పేరుని నాని కోర్టులని విమర్శించాడు. నేను చూసాను చాలా తప్పు. ఎలాగంటే కోర్టులో స్టే వచ్చింది, స్టే వస్తే హైదరాబాద్ నుంచి స్టే తీపిచ్చారు అంటే కోర్టుల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడిద్దా ఒకటి. అలాగే మేము అడిగేది పేరుని నాని, ఏమైనా కోర్టుల మీద గౌరవం లేకపోతే నువ్వే చెప్పు, నువ్వు బుక్ చేసినటువంటి బియ్యానికి కేజీకి 90 రూపాయలు కోర్టు ద్వారా నేను కట్టానని, మళ్ళీ అదే కోర్టు స్టే ఇస్తే మీరు సంబరాలు చేసుకున్నారు. ఇది అక్కడ పెట్టడానికి వీలు లేదని మీరు దొంగ పిటిషను ఏదైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళ సంతకం పెట్టకుండా వాళ్ళ సంతకాలు మీరు ఫోర్జరీ చేసి పిటిషన్ వేస్తే స్టే వస్తే దాన్ని సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ అదే కోర్టు మరుసటి రోజు ఇది తప్పు వాళ్ళు కాదు అని మాకు అనుకూలంగా, మాకంటే ప్రజలకు అనుకూలంగా తీర్పిస్తే హైదరాబాద్ నుంచి రికమెండ్ చేయించుకున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నందువల్ల పేరుని నాని మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. లేని పక్షంలో అతని మీద విజయవాడ ప్రజలే కేసు పెడతారు. ఎందుకంటే కోర్టులను విమర్శించడం మామూలు కాదు. మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. దాని మీద స్టే వచ్చినప్పుడేమో సంబరాలు చేసుకున్నారు, ఆ స్టే వికెట్ అయినప్పుడేమో కోర్టులను విమర్శిస్తున్నారు. కాబట్టి మేము స్మూత్గా చెప్తున్నాం ఈ విషయాన్ని. ఇది కోర్టు విషయం కాబట్టి స్మూత్గా చెప్తున్నాం. ఇంకొక విషయం, కేశినేని నాని హుందాగా ప్రవర్తించాడు, హుందాగా ఉన్నాడు. చిన్ని హుందాగా లేడు. అసలు నీకెందుగా చిన్ని గురించి మాట్లాడడానికి, నువ్వెవరు అసలుకి? కేశినేని ఇప్పుడు వరకు విజయవాడ ప్రజలు కానీ మొత్తం యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు మీ వెనకాతలు కేశినేని నాని ఉన్నాడు అనుకుంటున్నారు. ఈరోజు వీళ్ళు రుజువు చేశారు అది మాట్లాడటం. ఎందుకంటే కేశినేని నాని వైసీపీ పార్టీ, ఈ పార్టీలో పోటీ చేయడం నా తప్పు, నేను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నా అని మీ పార్టీని తిట్టకుండా తిట్టి చంద్రబాబు గారికి పొగడకుండా పొగిడినటువంటి వ్యక్తిని మీరు మళ్ళీ వాళ్ళ సీన్లోకి తీసుకొచ్చి కేశినేని నాని పెద్ద మహానుభావుడు, ఆయన చాలా హుందాగా ఇచ్చేసాడు, చాలా ఇది పౌరుషంగా, ఇది పదజాలం కూడా ఇది చాలా గేరగా మాట్లాడాడు, అలాగా చిన్ని ఉండాలంటాడేంటి? ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. అంటే చిన్ని కూడా గేరగా మాట్లాడాలంటారా? అందులో క్లియర్గా చెప్పాడు ఏమని, కేశినేని నాని ఇలా మాట్లాడేవాడు, ఈయన అలా మాట్లాడట్లేదు అని. అంటే ఇప్పుడు దీని వెనకాతలు ఉన్నది కేశినేని నాని అని అర్థమవుతుంది. ఏదైతే 2,53,000 ఓట్లతో 58,000 ఓట్లతో కేశినేని చిన్ని గెలిచాడో దాని మీద అక్కసుతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళకి పేమెంట్తో రోజు దీని మీద ఇది పెట్టిస్తున్నాడు. ఒకటి, దీనివల్ల ఆగేదేం లేదు, నిజం నిరూపణ అయింది, మాది కరెక్ట్ అని కోర్టు తేల్చింది, ప్రజలు తేల్చారు, ప్రజలు దీనికి సంఘీభావంగా ఉన్నారు. ఏదో 4-5 ప్రతి దగ్గర ఉంటారు. గాంధీ గారికి కూడా గాడ్సే
వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే మంచి పని చేసేటప్పుడు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు దాన్ని వ్యతిరేకించి దాని మీద బుర్ర చల్లడానికి. ఇలాగే అయితే ఒకటి, మీరు చేసేవన్నీ దొంగ పనులు. మీరేదో సత్యహరిశ్చంద్రులాగా మంచి పనులు చేసే వాళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు. అందరికీ ఒకటే చెప్తున్నాం, ఒక విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇటువంటి డ్రామాలు మొదటి నుంచి ఎవరికి అలవాటో మనకు తెలుసు. ఆ రోజు బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టు, కోడికత్త డ్రామాలో తెలుగుదేశానికి అంటకట్టడం, అన్నిటికన్నా గొలకరాయి డ్రామాలో మళ్ళీ తెలుగుదేశానికి అన్ని డ్రామాలు వాళ్ళే చేసి అంటకట్టడం, వీళ్ళకున్న ప్రక్రియ, ఇది తెలిసిన ప్రక్రియ మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా వీళ్ళు మట్టి వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం చేశారు, అన్నిటికన్నా బూడిద వ్యాపారం చేశారు. ఇటువంటి వ్యాపారాలన్నీ చేసి రేపు కోర్టులో అవన్నీ ప్రూవ్ పోతున్నాయి. తప్పకుండా దీన్ని మళ్ళీ దొంగ అని అరిచినట్టు ఏదో ప్రజలు నమ్మిద్దామని అన్నట్టు వీళ్ళు ఆలీబాబా 40 దొంగల్లాగా జగన్ బాబా డజన్ దొంగలని ఈ దొంగ ముఠ అందరూ కూడా కలిసి చేసేది ఏంటంటే వీళ్ళు దొంగతనాలు చేస్తారు, ఎదుటోడు దొంగ అంటారు. ఏ విధంగా మా నాయకులను ఆ విధంగా ఇటువంటి చెప్పారో అదేవిధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు మా మీద రూపే విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. రెండవ విషయం, నిన్న సీజే గారిని ఎంత అవమానపరిచారంటే